నేడు గుంటూరు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన. సొంత నియోజకవర్గం కుప్పంలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నేడు గుంటూరులో పర్యటించిన అనంతరం 3 రోజుల కుప్పం పర్యటనకు సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. గుంటూరు కుప్పంలో చేపట్టే 3 రోజుల పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించనున్నారు. నార్త్ అమెరికాలో స్థిరపడిన గుంటూరు మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థులు గుంటూరు మెడికల్ కాలేజ్ అల్యూమిని ఆఫ్ నార్త్ అమెరికా జింకానా పేరుతో ఏర్పాటు చేసుకున్న సంస్థ ద్వారా 100 కోట్ల రూపాయలు విరాళాన్ని భవన నిర్మాణం కోసం అందజేశారు. 2018లో ఈ భవనానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆయనే ఈ మాతా శిశు కేంద్ర భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ మాతా శిశు కేంద్రంలో అవసరమైన మెడికల్ ఎక్విప్మెంట్, ఫర్నిచర్ సహా ఇతర సౌకర్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 27 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు నేరుగా తన సొంత నియోజకవర్గమైన కుప్పం వెళ్లనున్నారు. శుక్రవారం కుప్పం వెళుతున్న సీఎం చంద్రబాబు ఆదివారం సాయంత్రం వరకు నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా సుమారు 690 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 కుప్పం చేరుకోనున్న ముఖ్యమంత్రి తన తొలి రోజు పర్యటనలో భాగంగా 3 కోట్ల రూపాయలతో నిర్మించిన అగస్త్య విద్యాచల్ అకాడమీని ప్రారంభించనున్నారు. అనంతరం 10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న లెర్నర్స్ అకామిడేషన్ ఫెసిలిటీ సెంటర్, 2 కోట్ల రూపాయలతో చేపట్టే ఒబరాయ్ విజిటర్స్ సెంటర్ కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కుప్పంలోని స్వర్ణ నవదేశీ సెంటర్ లో లైబ్రరీ, కోవర్కింగ్ స్పేస్, ఆదిత్య బిర్లా మల్టీ స్కిల్ సెంటర్ ను ప్రారంభించనున్నారు. ఏటా 350 మంది యువతకు ఉపాధి శిక్షణ ఇచ్చేలా ఈ సెంటర్ తీర్చిదిద్దారు. దీంతో పాటు పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా కాగుంది హెరిటేజ్ విలేజ్, బౌల్డరింగ్ పార్క్, పున్నమి రిసార్ట్లను ప్రారంభించనున్నారు. దీంట్లో భాగంగా కుప్పంలో 4 కోట్ల రూపాయల విలువైన సిఎస్ఆర్ నిధుల పర్యాటకాభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఇక 2వ రోజు పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 10 గంటల నుంచి సీఎం వరుస సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా బెగ్గులపల్లె పంచాయతీలో వివిధ వర్గాలకు సామాజిక భద్రతా పెన్షన్లను స్వయంగా సీఎం పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత 5,555 ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం శనివారం సాయంత్రం 4 గంటలకు 7 కొత్త పరిశ్రమలతో ఎంఓయూలు కుదుర్చుకునే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. వీటి ద్వారా 675.24 కోట్ల రూపాయల పెట్టుబడులు, సుమారు 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. 200 కోట్ల రూపాయలతో ఎంఈఎఫ్ క్లాతింగ్, 180 కోట్ల రూపాయల పెట్టుబడితో న్యూట్రీ ఫీడ్స్, 137 కోట్ల పెట్టుబడితో ఇన్ఫేజ్ వరల్డ్ పార్క్ వంటి సంస్థలు కుప్పం కేంద్రంగా పరిశ్రమలు స్థాపించనున్నాయి. ఇవే కాకుండా మరో 4 కంపెనీలతో ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందాలు జరగనున్నాయి. ఇక కుప్పం నియోజకవర్గాన్ని నెట్ జీరోగా మార్చే ప్రణాళికను ప్రారంభించడంతో పాటు సుర్బానా జురాంగ్ రూపొందించిన కుప్పం మాస్టర్ ప్లాన్, మోడల్ బస్టాండ్ డిజైన్లను సమీక్షిస్తారు. ఇక ఆదివారం పర్యటన చివరి రోజున పార్టీ కేడర్తో సమావేశం కానున్నారు. అలాగే కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అడ్వైజరీ కమిటీతో సమావేశమై నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కీలక సమీక్ష చేపట్టనున్నారు. ఆదివారం సాయంత్రం 3 గంటల తర్వాత ముఖ్యమంత్రి కుప్పం నుంచి అమరావతికి తిరిగి పయనమవుతారు.